ఈ టెంపుల్ పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్ గా అయితే మనం తిరుమల ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని అయితే జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే బయలుదేరాము. ఆ వెళ్లే మార్గంలో అయితే ఇలాంటి పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే మనకు ఒక 4-5 అయితే కనబడతాయి. ఎందుకు పెట్టారో మీకు అయితే తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 4 వీలర్ లో వచ్చే వాళ్ళు ఏంటంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఆ వెహికల్స్ అనేది పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మెట్ల మార్గంలో అయితే వెళ్ళొచ్చు. 2 వీలర్ అయితే డైరెక్ట్ గా అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళేది 2 వీలర్ లో వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. గుడి దగ్గరికి వెళ్లే లోపల ఈ చెట్లు అయితే చూడండి, ఒక్కొక్క చెట్టు ఆకాశంలోకి వెళ్ళినట్టు ఉన్నాయి. ఒక్కో చెట్టు అయితే గుడి ఎంట్రన్స్ లో అయితే ఈ బోర్డు ఉంటది. ఈ బోర్డు ఒకటే కాకుండా ఈ చెట్లు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంటాయి. నేనైతే మొదటిసారిగా అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాను. ఇక్కడ గుడి ముందరే ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టుకి అయితే కుంకుమ మొత్తం పెట్టేస్తున్నారు. ఈ చెట్టు కూడా చాలా చాలా పెద్దదిగా ఉంది. పైగా ఇక్కడ ఉండే ఉడతలు కూడా నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. చాలా పెద్దగా ఉన్నాయి. ఉడత అనేది ఎంత పెద్దగా ఉంటది అనేసి నాకైతే తెలియదు. ఈ టెంపుల్ ఎదురుగా అయితే 4 స్తంభాలు అయితే ఉన్నాయి. ఇవి ఎందుకున్నాయి అయితే నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసింది. మీకు మన వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.